హాయ్ ఫ్రెండ్స్, రైల్వేలో భారీగా ఉద్యోగాలు అని ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దాని గురించి వివరాల్లోకి వెళ్తే సిగ్నల్ ఆపరేటర్ 1100, టెక్నీషియన్ 7900 ఉద్యోగాలు. దీనికి గల అర్హత ఏంటంటే ఇంటర్ మాత్రమే అడగడం జరిగింది. 10+2 ఆర్ ఈక్వివాలెంట్ అని ఇంటర్మీడియట్ లెవెల్. జీతం వచ్చేసి 29,900 అంటే అప్రాక్సిమేట్లీ 30,000 ఇవ్వడం జరిగింది. ఇంటర్తో రైల్వేలో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు అని చెప్పి నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. ఇందులోపల రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సిస్టమ్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 విభాగాలలో భారీగా ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 9,000 ఉద్యోగాలు, ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారము ఏప్రిల్ మే 9,000 టెక్నీషియన్స్ ఇస్తామన్నారో దానికి సంబంధించిందే ఈ యొక్క నోటిఫికేషను. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేస్తూ ఉంటే సరిపోతుంది. అలానే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. కొన్ని జాబ్లకు అనుభవం అడుగుతూ ఉన్నాడు, కాబట్టి దీనికైతే అనుభవం కూడా అవసరం లేదన్నాడు. ఇక్కడ గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 అంటే దాదాపు లెవెల్ 5 జాబు, గూడ్స్ గార్డ్స్ రేంజ్ జాబు, లెవెల్ 5 జాబ్. అది మంచి జాబ్ ఉంటుంది. ఇక ఆ లెక్క మరి చూసుకుంటే ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించిన వివరాలు మనకి కింద చూసుకుంటే చూడండి, ఆర్గనైజేషన్ ఇండియన్ రైల్వేస్. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు. జాబ్ రోల్ వచ్చేసి సేమ్ యాజ్ టీజ్ పైన చెప్పిన విద్యార్హత కూడా ఓకే. అప్లికేషన్ ఫీజు మనం ఆన్లైన్లో పే చేయాలి. అప్లై చేసేటప్పుడు ఫోన్పే ద్వారా కానీ యూపీఐ, గూగుల్ పే వీటికి కూడా ఎలిజిబుల్ ఉన్నది. ఎనీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టవచ్చు. అప్లై చేసుకునే వారి వయస్సు చూసుకున్నట్లయితే 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లేదు. అండ్ ఆన్ రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. జీతం చూసుకుంటే మొత్తం మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అలవెన్స్లు కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి. ఎంపిక విధానం చూస్తే ఇక్కడ మనకు ఎగ్జామ్ CBT 1 13 లాంగ్వేజెస్లో ఉంటుంది. మనకు తెలుగు కూడా ఉంటుంది. సో CBT 1 ద్వారా ఈ యొక్క ఎంపిక విధానం ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్లో మాత్రమే చేయాలి. అదిగా అన్నీ కూడా రైల్వే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉన్నది. ఇక్కడ PDF లింకు మనకి ఇదే సైటు డైరెక్ట్, కాకపోతే ఇంకా డేట్ అనేది ముందు రాబోతుంది. ఇక్కడ ముఖ్య తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. అప్లై చేయడానికి చివరి తేదీ 8/4/2024 అంటే ఏప్రిల్ 8వ తారీఖు అంటే మార్చిలోనే ఇది మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే అవి అక్కడ మనకు నెంబర్ అడుగుతూ ఉంటుంది, మ్యాండేటర్ అడుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని తయారు చేసుకోండి. ఈ యొక్క డేట్ ఎప్పుడైతే ఈ డేట్ వస్తుందో, అప్లికేషన్ డేట్ వస్తుందో, మన యొక్క సబ్స్క్రైబర్స్కు ఆన్లైన్లో ఫ్రీ సర్వీసు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మాత్రం వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా కూడా ఫ్రీ సర్వీస్ ద్వారా మన మీ సేవ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కానీ మనము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. మన యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇంతకుముందు వీడియోలో ఎమ్మెల్సీ వీడియోలో పెట్టడం జరిగింది. అందులో నుంచి మనకు వాట్సాప్ చేస్తే ఏదైతే ఓబీసీ నెంబరు అండ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి మనకు సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేస్తే మనకు అప్లై చేసి వాళ్ళకు రెఫరెన్స్ నెంబర్ అనేది మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు కేవలము ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే, ఇప్పుడు 500 ఉన్న వాళ్ళు 500, 250 ఉన్న వాళ్ళు 250 మాత్రమే సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యే విధంగా లైక్ చేయండి. మీరు చేయాల్సిందల్లా, ఎందుకంటే చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా వెళ్తుంది, ఫ్రీ సర్వీస్ వాళ్ళకు కూడా వినియోగించుకునే అవకాశం వస్తుంది. అండ్ మీకు దగ్గర వాళ్ళైనా ఫ్రెండ్స్ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు దీన్ని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.